హాయ్ అండి, ఈరోజు మనము ఎంఎస్ ఆఫీస్ వర్డ్లో ఇన్సర్ట్ ట్యాబ్లో ఉన్న క్విక్ పార్ట్స్, టెక్స్ట్ బాక్స్, వర్డ్ ఆర్ట్ ఈ 3 టాపిక్స్ గురించి ఈరోజు ఈ వీడియోలో నేర్చుకుందామండి. ఓకే, ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ సెక్షన్లో కామెంట్స్ కూడా తెలియజేయండి. ఓకే, ఈ కంటెంట్ చాలామందికి ఉపయోగపడుతుంది కాబట్టి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. ఓకే, ఫస్ట్ ఇక్కడ మనం ఎంఎస్ ఆఫీస్ వర్డ్ను ఓపెన్ చేసినప్పుడు మనకి ఇన్సర్ట్ ట్యాబ్లో మనకి క్విక్ పార్ట్స్, ఓకే, క్విక్ పార్ట్స్, ఈ క్విక్ పార్ట్స్ వచ్చేసి మనకి రీయూజబుల్ పీసెస్ ఆఫ్ కంటెంట్, అంటే ఏదైనా ఒక కంటెంట్ను రీయూజబుల్గా ప్రతిసారి మనం వాడుతూ ఉంటే కనుక ఆ కంటెంట్ అనేది మనము క్విక్ పార్ట్స్లో యాడ్ చేస్తాం, సేవ్ చేస్తాము. ఇక్కడ నేను రెండు ఎగ్జాంపుల్స్ చూపిస్తాను. రీడ్ ఓన్లీ మెమొరీ, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ వన్ వచ్చేసి రీడ్ ఓన్లీ మెమొరీ, నెక్స్ట్ వన్ వచ్చేసి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. రీడ్ ఓన్లీ మెమొరీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఈ రెండింటిని నేను క్విక్ పార్ట్స్లో సేవ్ చేస్తాను. ఓకే, ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ సెలెక్ట్ చేసేసి దీనికి నేను కొన్ని బోల్డ్ ఇచ్చి సైజుని అనేది ఇంక్రీజ్ చేశాను. కలర్స్, ఫాంట్ యొక్క కలర్స్ని చేంజ్ చేశాను. అంటే కొన్ని మనము స్టైల్స్ అనేటివి మన ఫాంట్స్కి ఇచ్చుకుంటున్నాము ఇక్కడ మన లెటర్స్కి. ఓకే, ఇది లెటర్స్కి ఫాంట్స్ను, స్టైల్స్ని ఇవన్నీ ఇచ్చుకున్న తర్వాత ఇవి ఎక్కడైనా మనకు కావాలనుకున్నప్పుడు మనము దానిని యూజ్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ చూడండి, సేవ్ సెలెక్షన్ టు క్విక్ పార్ట్స్ గ్యాలరీ, అంటే క్విక్ పార్ట్స్ గ్యాలరీలో మనం సేవ్ చేసుకుంటున్నాం. దీనికి ఒక నేమ్ ఇస్తున్నాను నేను. ఓకే, ROM అని ఇచ్చేసి ఓకే అని క్లిక్ చేస్తే అంటే ఆ నేమ్తో ఇది సేవ్ అయిపోతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, క్విక్ పార్ట్స్లోకి వెళ్ళి సేవ్ చేస్తున్నాను. IT అని ఇస్తాను ఇక్కడ, IT, ఓకే అని క్లిక్ చేస్తే మనకి సేవ్ అయిపోతుంది. ఓకే, ఇలా సేవ్ అయిన తర్వాత దీన్ని నేను డెలీట్ చేసేసాను. డెలీట్ చేసిన తర్వాత ఇప్పుడు నేను ఇక్కడ రాస్తాను చూడండి, ఇక్కడ వచ్చేస్తుంది IT అని. F3ని క్లిక్ చేస్తే మనకి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అని వస్తుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ROM అని రాసి F3ని, అంటే షార్ట్కట్ F3ని క్లిక్ చేస్తే మనకి క్విక్ పార్ట్స్లో ఉన్నటివి ఇలా డిస్ప్లే అవుతాయి. లేదు అంటే కనుక మనకి క్విక్ పార్ట్స్లో ఉన్నవి రావాలంటే కనుక క్విక్ పార్ట్స్లోకి వెళ్తే కనుక మనకి చూపిస్తాయండి. అక్కడ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ క్విక్ పార్ట్స్లో చూపిస్తున్నాయి చూడండి, ITS, ROM. ఓకే, ITS కావాలంటే IT కావాలన్నా, ఇవన్నీ క్విక్ పార్ట్స్లో మనము సేవ్ చేసుకున్న ఐటమ్స్ అనమాట. ఇవి ఏవి కావాలంటే అవి మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా. ఇలా కాకుండా మనము ఏదైనా ఒక లోగో ఉందనుకోండి, మన కంపెనీ రిలేటెడ్ ఏదైనా లోగోను నేను క్రియేట్ చేస్తాను ఇక్కడ. ఓకే, ఇక్కడ వచ్చేసి నేను ఒక లోగోని క్రియేట్ చేస్తున్నాను. ఓకే, ఇక్కడ వచ్చేసి మనము ఇన్సర్ట్లోకి వెళ్ళేసి మనము షేప్ ఫిల్ చేశాను. ఇక్కడ షేప్లో మనము టెక్స్ట్ అనేది రాస్తున్నాము, GDH లర్నింగ్ టెక్. ఓకే, ఈ షేప్లో వెళ్ళేసి మనము లెటర్స్ అనేది రాసిన తర్వాత దీని ఫాంట్ సైజును, ఫాంట్ కలర్ను, ఓకేనా, ఇలాగా మనము డిజైన్ వేసుకుంటాము. ఓకే, ఎప్పుడైతే మనము షేప్ను ఇన్సర్ట్ చేసామో షేప్కి సంబంధించిన ఫార్మాట్ అనేది ఓపెన్ అవుతుందండి. ఓకే, ఇక్కడ మనకు నచ్చిన కలర్స్, ఓకేనా, మనకు నచ్చిన స్టైల్స్ అనేవి ఇచ్చుకోవచ్చు ఇలాగా. ఓకే, ఇచ్చిన తర్వాత దీని సైజ్ అనేది రెడ్యూస్ చేస్తున్నాను. ఓకే, ఇంకొకటి మనకి ఫార్మాట్లోకి వెళ్ళేసి ఫార్మాట్ స్టైల్ అనేది మార్చుతున్నాను ఇక్కడ. ఓకే, ఫార్మాట్ స్టైల్ అనేది మార్చాము. ఓకే, ఇలాగా మనం మార్చుకోవచ్చు. ఇంకొకటి ఇక్కడ ఫార్మాట్లోనే మనకి టెక్స్ట్ ఫిల్ ఉంటుంది, టెక్స్ట్ యొక్క అవుట్లైన్ ఉంటుంది, టెక్స్ట్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయండి, అవి కూడా మార్చుకోవచ్చు మనం కావాలంటే. ఓకే, ఇక్కడ చూడండి మనకి ఇలాగ మనము ఫిల్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను స్టైల్స్ ఇచ్చాను, ఫాంట్ యొక్క స్టైల్స్, ఫాంట్ కలర్స్. ఓకేనా, ఇక్కడ వచ్చేసి షేప్ ఫిల్ అనేది, షేప్ ఏదైనా కలర్ ఫిల్ చేయాలంటే ఫిల్ చేసుకోవచ్చు. ఓకేనా, అవుట్లైన్ కూడా ఫిల్ చేసుకోవచ్చు మనము. ఇలాగా ఇన్ని ప్రాపర్టీస్ ఇచ్చినవి మళ్ళీ నెక్స్ట్ యూజ్ చేసుకోవాలి అనుకున్నప్పుడు మనము ఆటోమేటిక్గా మనము క్విక్ పార్ట్స్లో ఇవి సేవ్ చేసుకుంటే డిఫాల్ట్గా అది మళ్ళీ కావాలన్నప్పుడు రీయూజబుల్ చేసుకోవచ్చు మనము. ఇక్కడ క్విక్ పార్ట్స్లోకి వెళ్ళాను. ఓకేనా, సేవ్ చేస్తున్నాను. దీనికి GDH అని పెడతాను. ఓకే, జస్ట్ GDH అని పెట్టాను. ఓకే అని క్లిక్ చేస్తాను. ఓకే అని క్లిక్ చేశాను. దీన్ని డిలీట్ చేస్తాను నేను. ఓకే, దాన్ని డిలీట్ చేస్తాను. ఇక్కడ చూడండి క్విక్ పార్ట్స్లో ఆల్రెడీ ఉంది. ఓకేనా, ఇది డిలీట్ చేస్తాను నేను ఇప్పుడు. డిలీట్ చేసేసి మనకి ఎక్కడైనా కావాలి అనుకుంటే అక్కడికి వెళ్ళేసి క్విక్ పార్ట్స్లోకి వెళ్ళేసి మనము GDH, ఓకేనా, క్లిక్ చేస్తే ఇలా వచ్చేస్తుంది. ఇలా మనకి కంపెనీకి సంబంధించిన లోగోస్ క్రియేట్ చేసి పెట్టుకోవచ్చు. అవి ఎక్కడైతే కావాలనుకుంటామో అక్కడ మనము
సేవ్ అనేది చేసుకోవచ్చు. ఓకేనా. ఇలాగ మనము GDH అని F3 అని క్లిక్ చేసినా కానీ మనకి ఆ నేమ్తో మనకి లోగో అనేది ఆ డిజైన్ అనేది వచ్చేస్తుందండి. ఓకే, ఇలాగ మనము క్విక్ పార్ట్స్లో సేవ్ చేసుకోవచ్చు. అలాగే సేవ్ చేసిన క్విక్ పార్ట్స్లో సేవ్ చేసిన కంటెంట్ను కూడా డిలీట్ అయినా చేసుకోవచ్చు అండి. ఓకేనా, డిలీట్ చేయొచ్చు. ఇది క్విక్ పార్ట్స్ అండి. క్విక్ పార్ట్స్లో ఉన్న కంటెంట్ను మనము కావాలంటే డిలీట్ చేసుకోవచ్చు, లేదంటే ఎక్కడైనా రీయూజబుల్ అనేది చేసుకోవచ్చు. మనం ఎక్కడైనా కానీ మనము ఇన్సర్ట్ చేసుకోవాలంటే దాన్ని ఇన్సర్ట్ అనేది చేసుకోవచ్చు. ఓకేనా. GDH F3 క్లిక్ చేస్తే మనకి ఇలాగా సేవ్ అయిపోతుంది. ఓకే, ఇలాగ మనం సేవ్ చేసుకోవచ్చు అండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి టెక్స్ట్ బాక్స్ కూడా టెక్స్ట్ బాక్స్లో ఏదైనా మనము డిఫాల్ట్గా మనకి కొన్ని డిజైన్స్ అనేవి ఉంటాయండి, బిల్ట్ఇన్గా ఉంటాయి ఇవి. ఓకే, డిఫాల్ట్గా మనకి డిజైన్స్ అనేవి ఉంటాయి. ఈ డిజైన్స్ అనేటివి మన పేజీకి అప్లికేబుల్ అవుతాయండి. ఇక్కడ మనకి ఏంటంటే కానీ ఆల్రెడీ నేను ఒకటి డిజైన్ చేసి పెట్టాను, దీన్ని డిలీట్ చేస్తున్నాను. ఓకే, డిలీట్ చేశాను నేను. ఓకే, టెక్స్ట్ బాక్స్లోకి వెళ్ళేసి మనకి ఏదైనా ఒక డిజైన్ను చూజ్ చేసుకుంటాము. ఓకే, ఇక్కడ చూడండి డిజైన్లు చాలా ఉంటాయండి. ఇక్కడ ఈ డిజైన్లో ఏదైనా మనకు నచ్చిన దాన్ని మనం సెలెక్ట్ చేసామనుకోండి, అది మన పేజీలో అప్లై అవుతుంది. ఓకే, క్లిక్ చేస్తున్నాను ఇది. ఓకే, ఏదో ఒకటి క్లిక్ చేస్తాము. ఇలా క్లిక్ చేస్తే ఇక్కడ మ్యాటర్ అనేది ఉంటుంది డిఫాల్ట్గా. ఈ మ్యాటర్ని ఎడిట్ చేయొచ్చు మనకు నచ్చిన మ్యాటర్ అనేది మనము టైప్ చేసుకోవచ్చు ఇక్కడ. అలాగే దీని సైజును, దీని కలర్ను, ఓకేనా, దీని విడ్త్ను, హైట్ను కూడా మనము డిక్రీజ్ చేసుకోవచ్చు, ఇంక్రీజ్ కూడా చేసుకోవచ్చు అండి. ఓకే, ఇలాగ అడ్జస్ట్ అనేది చేసుకోవచ్చు. ఎప్పుడైతే మనము ఇలా ఇన్సర్ట్ చేసామో ఓకే, అక్కడ ఫార్మేట్ అనేది కూడా ఓపెన్ అవుతుంది. దాంట్లో కలర్స్ కూడా మనం మార్చుకోవచ్చు అండి. ఓకే, అలా కాకుండా నేను నా ఓన్గా ఉన్నది నేను క్రియేట్ చేయాలి అనుకున్నాను. ఓకే, క్రియేట్ చేయాలి అనుకుంటే కానీ ఇక్కడ షేప్స్లోకి వెళ్ళేసి నేను ఒక షేప్ను క్రియేట్ చేస్తున్నా, ఒక షేప్ను డ్రా చేస్తున్నా నేను ఇక్కడ. ఓకే, ఏదో ఒక షేప్ను డ్రా చేస్తాను. ఓకే, షేప్ డ్రా చేసేసి దానికి ఫార్మేట్ ట్యాబ్ అనేది హైలైట్ అవుతుంది. ఓకే, ఇక్కడ నేను స్టైల్స్ అనేది ఇస్తాను. ఓకే, ఏదో ఒక స్టైల్స్ అనేది ఇచ్చుకుంటాము. స్టైల్స్ అని ఇచ్చుకొని రైట్ క్లిక్ ఇస్తే కనుక యాడ్ టెక్స్ట్ అని ఉంటుంది. యాడ్ టెక్స్ట్ను మనము యాడ్ చేస్తాం. ఇక్కడ నేను DBMS అని యాడ్ చేస్తున్నా, డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఓకే, డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అని యాడ్ చేస్తున్నాను. ఓకే, ఇలాగా యాడ్ చేసిన దానికి మనకి ఫాంట్కి కలర్స్ ఇచ్చుకోవచ్చు, అలాగే షేప్కి కలర్ ఇచ్చుకోవచ్చు, కలర్ని ఫిల్ చేసుకోవచ్చు. ఓకేనా, తర్వాత షేప్ యొక్క అండి. ఓకే, ఇలాగ డిజైన్స్ అన్నీ ఇచ్చుకున్న తర్వాత దీన్ని మనం ఏం చేస్తామంటే కనుక ఓకే, దీన్ని మనం సేవ్ చేసుకుంటాం. సేవ్ చేసి ఎక్కడైతే మనం యూజ్ చేసుకోవాలనుకున్నామో అక్కడ మనం యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇలాగ మనము ఓకే, డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ రాశాను, దానికి టెక్స్ట్ ఫిల్ చేసుకోవచ్చు. ఓకేనా, టెక్స్ట్ ఎఫెక్ట్స్ కూడా ఇచ్చుకోవచ్చు. అవుట్లైన్లో నేను అవుట్లైన్ కలర్ అనేది ఇస్తున్నాను. ఓకే, అవుట్లైన్ కలర్. ఓకే, అవుట్లైన్ కలర్లో ఏదో ఒక కలర్ చూజ్ చేసుకోండి. ఓకే, ఇక్కడ వచ్చేసి నేను కలర్ని చూజ్ చేశాను. ఓకే, ఇలాగ మనము అవుట్లైన్ కలర్ ఇచ్చుకోవచ్చు. ఓకే, అవుట్లైన్ కలర్ ఇచ్చుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి దీన్ని మనము సేవ్ చేస్తాం. ఇన్సర్ట్లోకి వెళ్ళేసి మనము ఇక్కడ టెక్స్ట్ బాక్స్, ఇన్సర్ట్లో టెక్స్ట్ బాక్స్లోకి వెళ్ళేస్తే సేవ్ సెలెక్షన్ అని క్లిక్ చేస్తే మనము ఇక్కడ నేమ్ అని అడుగుతుంది. DBMS అని ఎంటర్ చేశాను నేను. DBMS అని ఎంటర్ చేసి ఓకే అని క్లిక్ చేస్తే దాని యొక్క నేమ్ అది. ఓకే అని క్లిక్ చేస్తే అంటే DBMS అనే నేమ్ మీద మనకు టెక్స్ట్ బాక్స్లో సేవ్ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు నేను ఇది డిలీట్ చేశాను. టెక్స్ట్ బాక్స్లో ఓపెన్ చేస్తే మనకు సంబంధించిన ఒక టెక్స్ట్ బాక్స్ అనేది మనకి క్రియేట్ అయిపోయింది ఇక్కడ DBMS మీద. ఓకే, దాన్ని క్లిక్ చేసామనుకోండి ఇలాగ మనకి వచ్చేస్తుంది. ఇలాగా మనము టెక్స్ట్ బాక్స్లో ఉన్న డిజైన్ మనము రీయూజబుల్గా మనము యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇలాగ యూజ్ చేసుకోవచ్చు. ఎక్కడ కావాలంటే అక్కడ మనము ఎప్పుడు కావాలంటే అప్పుడు మనము యూజ్ చేసుకోవచ్చు దీన్ని. ఓకే, ఇది టెక్స్ట్ బాక్స్ అండి. ఓకే, టెక్స్ట్ బాక్స్లో మనం చాలా డిజైన్స్ వేసాం దీనికి. ఓకే, ఆ డిజైన్స్ అన్నీ మనకి యూజ్ చేసుకొని మళ్ళీ రీయూజ్ చేసుకోవచ్చు ఏ పేజీలో అయినా. ఓకే, ఇక్కడ క్విక్ పార్ట్స్, టెక్స్ట్ బాక్స్ ఈ రెండు నేర్చుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి WordArt. ఓకేనా, ఈ WordArt అనేది టెక్స్ట్కి ఎక్కడైనా మనము టెక్స్ట్ యొక్క కలర్స్ను అంటే దాని యొక్క స్టైల్ను మార్చుకోవడము. ఓకేనా, ఇలాంటివన్నీ మనకి ఇక్కడ ఉంటాయండి. WordArtని క్లిక్ చేస్తే ఇక్కడ డిజైన్స్ అనేవి చాలా ఉంటాయి మనకి. ఈ డిజైన్స్లో ఏదైనా ఒకటి క్లిక్ చేసామనుకోండి ఇలా వస్తుంది. ఓకే, ఇలా వచ్చిన దాన్ని మనము ఇక్కడ టెక్స్ట్ను సెలెక్ట్ చేసేసి మనకు నచ్చిన టెక్స్ట్ను అంటే మనం ఏదైతే రాయాలనుకుంటున్నామో ఆ టెక్స్ట్ అనేది మనం ఇక్కడ ఎంటర్ చేస్తాం. ఓకే, ఇక్కడ AP మోడల్ స్కూల్ నంద్యాల అని రాశాను.
ఓకే, దీని సైజ్ అనేది విడ్త్ అనేది మనము ఇంక్రీజ్ చేసుకోవచ్చు, డిక్రీజ్ చేసుకోవచ్చు అండి. ఇక్కడ ఎప్పుడైతే మనం అది రాసామో టెక్స్ట్ యొక్క అవుట్లైన్ నేను ఫిల్ చేస్తున్నాను. ఓకే, అవుట్లైన్ నెక్స్ట్ వచ్చేసి ఏదైనా కలర్ ఇచ్చుకోండి. ఓకే, ఇలాగా అవుట్లైన్ ఇచ్చుకోవచ్చు. టెక్స్ట్ యొక్క ఇవి చూడండి స్టైల్స్ కూడా మార్చుకోవచ్చు. ఫార్మాట్లోకి వెళ్ళేసి ఫార్మాట్లోకి స్టైల్స్ మార్చుకుంటే ఇలాగ మనకి బార్డర్లో వస్తుంది, లేదంటే కనుక వదిలేసేయండి. నెక్స్ట్ వచ్చేసి 3D రొటేషన్ కూడా ఇచ్చుకోవచ్చు, అంటే టెక్స్ట్కి 3D రొటేషన్ ఇచ్చుకోవచ్చు. స్టైల్స్ని తీసివేసి ఓన్లీ టెక్స్ట్కే 3D రొటేషన్ ఇస్తే అది ఎఫెక్టివ్గా బాగా కనపడుతుందండి. ఓకే, ఇలాగ మనకు 3D రొటేషన్ అనేది ఇచ్చుకోవచ్చు. ఓకే, ఇలాగా మనము వర్డ్ ఆర్ట్లో ఏదైనా హెడ్డింగ్స్ కానీ ఏదైనా టైటిల్స్ బాగా కనపడాలి అంటే చూడడానికి అట్రాక్టివ్గా ఉండాలి అనుకున్నప్పుడు వర్డ్ ఆర్ట్ను యూజ్ చేసుకొని ఇలా డిజైన్ అనేది వేసుకోవచ్చండి. ఇలా మనము ఈ వీడియోలో మనకు క్విక్ పార్ట్స్ ఒకటి, టెక్స్ట్ బాక్స్ ఒకటి, వర్డ్ ఆర్ట్ ఈ 3 గురించి నేర్చుకున్నామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. అలాగే కామెంట్ సెక్షన్లో కామెంట్స్ కూడా తెలియజేయండి. మీ ఫ్రెండ్స్కి ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి. ఓకే, బాయ్.